మనకి ఇంగ్లాండ్ సిరీస్ ముందు కనుక ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ని అసలు ఎందుకు కెప్టెన్గా పెట్టారా అని చెప్పేసి కూడా చాలామంది విమర్శించారు. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్లో చూసుకుంటే అతనికి అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు. అందుకని చెప్పేసి అతని ప్లేయర్గా తీసుకోవడమే చాలా కష్టం, మీరు కెప్టెన్గా ఎలా చేశారని చెప్పేసి కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో దాని తర్వాత నుంచి రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టి పక్కన పెడతా ఉన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సిరీస్లో ఏకంగా 4 సెంచరీలు కొట్టాడు కదా. సో మరి ఒక సిరీస్లో ఒక కెప్టెన్ అత్యధిక సెంచరీలు కొట్టిన రికార్డు ఎవరి పేరు మీద ఉందా అంటే మనకి ఇద్దరు కెప్టెన్లు కనిపించేవాళ్ళు. వాళ్ళు ఎవరు? ఆస్ట్రేలియాకి చెందిన బ్రాడ్మ్యాన్ ఒకడు, దాని తర్వాత వచ్చేసరికి సునీల్ గవాస్కర్. సో బ్రాడ్మ్యాన్ చూసుకుంటే 1947-48 టైంలో ఒకే సిరీస్లో ఏకంగా 4 సెంచరీలు కొట్టాడు. మరి ఇటువైపు సునీల్ గవాస్కర్ చూసుకుంటే మరి మనకి 78-79 ఆ ఇయర్స్లో చూసుకుంటే మనకి సునీల్ గవాస్కర్ కూడా ఒక సిరీస్లో 4 సెంచరీలు కొట్టాడు అనమాట. అయితే ఈ రికార్డ్ని వీళ్ళిద్దరి పేరు మీద ఉంది. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఆ రికార్డ్ని అందుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్లో ఫస్ట్ టైం కెప్టెన్గా చేస్తూ మరి ఏకంగా ఇప్పటి వరకు ఆల్రెడీ 4 సెంచరీలు కొట్టేశాడు. మరి రేపు జరగబోయే ఐదో టెస్ట్లో కనుక ఇంకొక సెంచరీ కొట్టాడు అనుకోండి, ఈ రికార్డు కూడా బదులైపోయేది. సో ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళిద్దరిని సమన్ చేశాడు అనమాట. సో మరి రేపు టెస్ట్లో కనుక ఇంకొక సెంచరీ చేశాడు అంటే బ్రాడ్మ్యాన్ అలాగే సునీల్ గవాస్కర్ ఈ రికార్డులు 2 కూడా పక్కన పడే ఛాన్స్ కనిపిస్తుంది.